आसना। पवन मुक्तासन।
ఓం శాంతి. ఈరోజు భట్టి కార్యక్రమానికి అందరికీ వెల్కమ్, స్వాగతం. తర్వాత ఈ భట్టిలో ఎంత సాధ్యమో అంత, ఒకటేమో సైలెన్స్గా ఉండాలి, ఇంకొకటి అవ్యక్త స్థితిలో ఉండాలి. వ్యక్త భావులు కానీ దీంట్లో రాకూడదు. ఎంతో సాధ్యమో అంత పని కూడా తగ్గించుకోవాలి. జల్దీ వంట చేసేసి లిమిట్గా అన్నీ చేసే తర్వాత అవ్యక్తంగా ఉండేదానికి చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే భట్టిది అనుభవం బాగుంటుంది. అశరీరి అయ్యేసి ఉండాలి. సో ఈరోజు దానికి వినండి. అవ్యక్తవాణి మన సంపూర్ణ స్థితి అంటే ఎట్లా ఉంటుంది దాని బాబా ఈ వాణిలో వర్ణన చేస్తారు. ఆ స్థితినే బాగా అనుభవం చేయండి రోజంతా. అదే భట్టిది స్పెషాలిటీ, సంపూర్ణ స్టేజ్న అనుభవం చేసేది. బాబా చెప్తారు, ఇది 2470 2470 वाणी ఇది. అంటే 2వ తేదీ ఏప్రిల్ 70. सभी के अंदर सुनने का संकल्प है. बाप दादा के अंदर क्या है? बाप दादा सुनाने से परे ले जाते हैं. 1 सेकंड में आवाज़ से परे होना आता है ना. जैसे आवाज़ में कितनी सहज और जल्दी आ जाते, वैसे ही आवाज़ से परे भी सहज और जल्दी जा सकते हो. ఈ రోజు బాబా ప్రశ్న అడుగుతారు. బాబా వచ్చిన వెంటనే మనందరం ఏం సంకల్పం చేస్తాం? ఏమైనా చెప్పాలి బాబా అట్లా అని. సో వినేదానికి మనకు సంకల్పం ఉంది. బాబా చెప్పే మాటలు బాబా లోపల ఏముంది? బాబ్ దాదా చెప్తారు, నేను మీకు వినిపించేదానికంటే దూరంగా తీసుకుపోయేదానికి వచ్చినారు. అంటే సైలెన్స్లో తీసుకుపోయేదానికి బాబా వచ్చినారు. 1 సెకండ్లో మీరు శబ్దం నుంచి దూరంగా పోయేది వస్తుందా? ఇప్పుడు 1 సెకండ్ అనుకోండి, నేను సైలెన్స్లో వెళ్ళిపోవాలి అట్లా అని. మనసు కూడా సైలెన్స్గా ఉండాలి, మాట కూడా సైలెన్స్, అన్నిట్లో మొత్తానికి పరంధాం స్థితిలో కూర్చోవాలి. అది 1 సెకండ్లో అట్లా పోయేదానికి మీకు వస్తుందా? మరి బాబా చెప్తారు, మీకు ఏది ఈజీ? ఏమైనా జరిగినప్పుడు టక్కుని శబ్దాన్ని వచ్చేస్తారా లేదా? మాట్లాడవద్దంటే నువ్వు మాట్లాడేస్తారు. సో శబ్దంలో వచ్చేది ఎంత ఈజీ, అయితే శబ్దం నుంచి దూరంగా పోయేది కూడా అంతే ఈజీగా జల్దీ వెళ్ళిపోతారా? ఇది చాలా అభ్యాసం చేయండి. సెకండ్లో శబ్దం నుంచి వెళ్ళిపోవాలి పైన. तो अपने को क्या कहलाते हो? मास्टर सर्वशक्तिमान. अभी मास्टर सर्वशक्तिमान का नशा कम रहता है, इसलिए 1 सेकंड में आवाज़ से परे जाना, आवाज़ में आना, 1 सेकंड में आवाज़ से परे हो जाना, इस शक्ति की प्रैक्टिकल झलक चेहरे पर नहीं देखते हैं. అంటే మాస్టర్ సర్వశక్తిమాన్ టైటిల్ మనకు ఉంది. బాబా సర్వశక్తిమాన్ అంటే బాబా బిడ్డలు మనం కూడా మాస్టర్ సర్వశక్తిమాన్ అయిన. ఈ నష ఉందా? బాబా చెప్తారు, ఈ నష చాలా తక్కువ ఉంది. అందుకోసమే సెకండ్లో శబ్దంలో వచ్చే, సెకండ్లో శబ్దం నుంచి దూరంగా వెళ్ళిపోయేది ఈ శక్తి ప్రాక్టికల్గా లేదు, ముఖంలో కనిపించలేదు. ఏమైనా మాటలు జరిగినప్పుడు మన వెంటనే పరంధాం స్థితిలో వెళ్ళిపోవాలి. అది ఉందా మీకు ఆ శక్తి? చూస్తూనే ఉంటారు ఏమైనా జరిగేది. ఈ కంటి ద్వారా ఇక్కడ బుద్ధి ఇచ్చి చూస్తూనే ఉంటారు. అట్లా ఉండకూడదు. ఏమైనా జరిగిందంటే
మనసు బుద్ధిని పరంధాంలో తీసుకొని వెళ్ళిపోవాలి. సైలెన్స్ స్టేజ్లో వెళ్ళిపోతే అప్పుడు ఈ జరిగే విషయాలు మారిపోతుంది. అయితే ఇక్కడే చూస్తూ ఉంటే మాస్టర్ సర్వశక్తివాన్ స్టేజ్ ఇంకా రాలేదు అని అర్థం. तो जब ऐसे अवस्था हो जाएंगी, अभी अभी आवाज़ में आना, अभी अभी आवाज़ से परे जाना, ये अभ्यास सरल और सहज हो जाएंगे, तभी समझो संपूर्णता आई है. అంటే ఎప్పుడు మనకు ఈ అవస్థ ఈ స్టేజ్ వచ్చిందో అప్పుడే మనం సంపూర్ణ స్టేజ్ దగ్గర ఉన్నామని అర్థం. ఏ స్టేజ్? ఇప్పుడిప్పుడు మాట్లాడేది, ఇప్పుడిప్పుడు టక్కుని మాటల నుంచి శబ్దాల నుంచి అన్నిటి నుంచి దూరంగా వెళ్ళిపోయేది. ఈ అభ్యాసం ఈజీగాను ఉండాలి, మరి సరళంగాను ఉండాలి. అప్పుడు చెప్తారు సంపూర్ణ స్టేజ్ దగ్గర వచ్చింది అర్థాన్ని. అంటే సంపూర్ణ స్టేజ్ అంటే మన పరంధామ్ నివాసి స్టేజ్. అక్కడ ఎట్లా ఉంటాం మనం, ఎంతో శాంతిగా, ఎంత పవిత్రంగా, శరీరం లేకుండా ఉంటామా లేదా? ఆ స్టేజ్ని ఇప్పుడు మనం అనుభవం చేయాలి. ఇప్పుడిప్పుడు ఏదో పరిస్థితి వచ్చి ఉంటుంది, ఏమో డేంజరస్గా ఏందో జరుగుతూ ఉంది. అయితే అది కంటితో చూసి ముందు టక్కుని మనసు పైన వెళ్ళిపోతే సాక్షి అవస్థానం ఉంటుంది, మనసులో సైలెన్స్ స్టేజ్ ఉంటుంది. అది ఎక్కువగా అభ్యాసం చేస్తూ ఉంటే మరి అది ఈజీగా మనకు అయిపోయిందంటే అప్పుడు చెప్తారు మనకు సంపూర్ణ స్టేజ్ దగ్గర వచ్చింది అట్లా అని. तो సంపూర్ణ స్టేజ్కి నిశాని ఏ హై. అర్థమైందా? సంపూర్ణ స్టేజ్ అంటే ఎట్లా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. तो सर्व पुरुषार्थ सरल होगा, पुरुषार्थ में सभी बातें आ जाता है, याद की यात्रा सर्विस दोनों ही पुरुषार्थ में आ जाता है. అంటే అప్పుడు అన్ని ప్రకారమైన పురుషార్థం కూడా ఈజీగా ఉంటుంది. పురుషార్థం అంటే ఒకటి బాబా తలంపులా ఉండేది, సదా తలంపుని యాత్రలా ఉండేది. ఇంకొకటి సేవ, సర్వీస్. ఇది రెండిట్లో పురుషార్థం ఏం చేయాలో అది ఈజీ అయిపోతుంది. जब दोनों में सरल अनुभव हो तब समझो संपूर्णता की अवस्था प्राप्त होने वाली है. రెండిట్లో ఈజీగా ఉంటే అప్పుడే అనుకోండి సంపూర్ణతాది అవస్థ ప్రాప్తి అయ్యింది అట్లా. ఇప్పుడు మనం యోగం చేస్తూ ఉంటాం, సైలెంట్గా పరంధామ్ స్టేజ్లో ఉంటాం. అప్పుడు ఎవరైనా వస్తారు, మాకు ఈ జ్ఞానం చెప్పండి అట్లా అని. ఆ సమయాల్లో మనం కింద వచ్చి వాళ్ళకు జ్ఞానం ఇవ్వాలి. ఇట్లా కాదు, అప్పుడు నేను కింద వచ్చేదానికే కాలేదు, పరంధాంలోనే ఉండిపోయినాను అట్లా చెప్పకూడదు. రావాలి, వాళ్ళకి ఎంత జ్ఞానం ఇవ్వాలనో అంత ఇచ్చి మళ్ళీ తిరిగి ఆ పరంధాం స్టేజ్ని అనుభవం చేయాలి. దాన్నే చెప్తారు ఇప్పుడిప్పుడు ఆ శబ్దంలో వచ్చేది, ఇప్పుడిప్పుడు శబ్దం నుంచి దూరంగా వెళ్ళిపోయేది. జ్ఞానయుక్తంగా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలనో అక్కడ. మరి ఎప్పుడు అనవసర మాటలు జరుగుతూ ఉంది చూస్తాం, సైలెన్స్లో వెళ్ళిపోవాలి. ఇది ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అప్పుడే సంపూర్ణ స్టేజ్ దగ్గర వచ్చింది అని అర్థం. అందుకే సేవలో సరి, యాత్కి యాత్రలో మనం ఇది ప్రాక్టీస్ చేయాలి. तो संपूर्ण स्थिति वाले पुरुषार्थ कम करेंगे, सफलता ज़्यादा होगी. సంపూర్ణ స్టేజ్ దగ్గర వచ్చిన వాళ్ళకు ఎక్కువగా శ్రమ ఉండదు, ప్రయత్నం లేదు. అయితే ఆటోమేటిక్లీ వాళ్ళకి ఆ స్టేజ్ ఉండేదానివల్ల సఫలత ఎక్కువ ఉంటుంది. तो अभी पुरुषार्थ अधिक करना पड़ता है, इसकी बेंट में सफलता कम है. చాలామంది ఎక్కువగా శబ్దాలనే వస్తూ ఉంటారు, మాట్లాడేదే ఒక అలవాటు అయిపోయింది. అందువల్ల వాళ్ళకి యోగం చేసేది చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. సో దాంట్లో ఎక్కువ పురుషార్థం చేస్తారు, సఫలత తక్కువ ఉంది. ఎందుకంటే ఇది వన్ సైడ్ అలవాటు ఎక్కువైపోయింది. ఏమి అలవాటు ఎక్కువైంది? మాట్లాడేదే ఎక్కువ అలవాటు అయిపోయింది. అయితే ఇప్పుడు సైలెన్స్లో పోయే అలవాటు కూడా మనం బాగా ఎక్కువ చేసుకోవాలి. రెండు బ్యాలెన్స్ ఉండాలి. అర్థమైందా? तो अभी पुरुषार्थ अधिक करना पड़ता है, इसकी बेंट में सफलता कम है.
आज बाप दादा सभी की सूरत में एक विशेष बात चेक कर रहे थे। देखें किसको टच होता है। ఈరోజు బాప్ దాదా అందరు ముఖంలో ఒక మాట చెక్ చేస్తున్నారు. ఏమది మీకు టచ్ అవుతుందా? ఏ మీనింగ్? బాబా ఏం చెక్ చేస్తూ ఉన్నారు తెలుస్తుందా? कौन सी बात चेक कर रहे थे? जब थॉट रीडर कैच कर सकते हैं तो मास्टर सर्वशक्तिवान क्यों नहीं कैच कर सकते? అక్కడ థాట్ రీడర్స్ ఉంటారు, సంకల్పాన్ని తెలుసుకునేవాళ్ళు. వాళ్ళకు అన్ని విషయాలు టచ్ అవుతుంది. మీకెందుకు టచ్ కాలేదు? మీరు మాస్టర్ సర్వశక్తివాన్ కదా. బాబా ఏం చెక్ చేస్తున్నారు అని మీకు తెలుస్తుందా? అర్థమైందా? ఇప్పుడు చెప్పండి చూస్తాం. तो ये जो भट्टी हुई इनका पेपर नहीं दिया है, तो आज पेपर लेते हैं. पास तो सभी हो ही, एक होता है पास, दूसरा होता है पास विथ ऑनर बनना. पांडव सेना जो भी है शक्ति सेना के आगे रहते हैं, तो कोई आगे कोई पीछे रहते. गोपों से आगे, शक्तियों के आगे, आगे है या पीछे है? आगे जो दौड़ने चाहते हैं उनको कोई रोक नहीं सकते हैं. అంటే బాబా చెప్తారు మీరందరూ ఇప్పుడు సర్వశక్తిమాన్, మాస్టర్ సర్వశక్తిమాన్ అయినారు. బాబా మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారు. టెస్టులో పాస్ అయిపోతారా? పాస్ అంటే ఒకటి పాస్ అయ్యేది, ఇంకొకటి పాస్ విత్ ఆనర్ అయ్యేది. దీంట్లో ఎవరు ఫాస్ట్? శక్తిలా లేదు పాండవులా? ఎప్పుడూ శక్తిలా ముందు పెట్టేది అదేమో సరి. అయితే ఎవరు ముందు పోవాలన్నా పోవచ్చు, ఇక్కడ ఎవరు అడ్డం రారు. అందువల్ల మాస్టర్ సర్వశక్తివాన్ పాస్ విత్ ఆనర్ అయ్యే దాంట్లో ఎవరు అడ్డం లేదు. మన ఇష్టం, మన పాస్ కావాలంటే కావచ్చు, पास विथ ऑनर कावालंटे कावच्चु. तो अपनी रुकावट रोक सकती है, दूसरे नहीं. మన మనసే, మన సంస్కారమే మనదే అడ్డం వస్తుంది, కానీ వేరే ఎవరు అడ్డం వచ్చేదానికి కాదు. మనం ఫాస్ట్గా పోవాలంటే ఎవరు అడ్డం వస్తారు? ఎవరూ లేదు. దాంట్లో మన సంకల్పాలు కానీ, మన సంస్కారాలు కానీ, మన అలవాట్లే మనకు అడ్డం వచ్చేది. దాన్ని కూడా మనం ఒక సైడ్ పెట్టేస్తే ఏమీ అడ్డం లేదు, మన పాటుగా ఫాస్ట్గా పోవచ్చు. అర్థమైందా? बाकी कोई के रोकने से नहीं रुक सकता है. वैसे पांडवों को पीछे रहना ही आगे होना है. पीछे इसलिए रखते हैं, गार्ड पीछे रहता है. आप पीछे वाले गार्ड हो या आगे वाले हो, कौन सी जगह अच्छी लगती है? गार्ड गाइड రెండు ఉంటారు. ఇప్పుడు ట్రైన్లో మీరు చూసి ఉంటారు కదా, ట్రైన్ పోయేటప్పుడు గార్డ్ ఎక్కడ ఉంటాడు? గార్డ్ అంటే చూసుకునేవాడు, వెనక ఉంటాడు గార్డ్. గైడ్ అంటే ముందు ఉంటారు. మీరు ఎక్కడ ఉన్నారు? మీరు గైడా గార్డా? గార్డ్ కూడా మంచి పొజిషనే, అందరినే బాగా చూసుకునేవాళ్ళు. సో గోపులుగు అంటే, గోప్ అంటే బ్రదర్స్కు బాబా పొజిషన్ ఏమి ఇచ్చినారంటే, శక్తులను అందరినీ బాగా చూసుకోవాలి అట్లా. సో శక్తులను అందరినీ బాగా చూసుకునేవాళ్ళు గార్డ్ వెనక ఉంటారు. ఆటోమేటికలీ వాళ్ళు ముందు వచ్చేస్తారు కూడా. అందరిని చూసుకొని బాగా పాలన చేసి, సంభాలన చేసి వాళ్ళే ముందు ఉంటారు. అట్లా మీరు ఎక్కడ ఉన్నారు? గార్డ్ అయినారా? గార్డ్ కావాలి అంటే శక్తులను చూసుకోవాలి. మీకు ఏ ప్లేస్ బాగుంది? వెనక ఉండేది బాగుందా, ముందు ఉండేది బాగుందా? గార్డ్ చాలా ఇంపార్టెంట్. గార్డ్ లేదంటే ఎవరిని చూసుకునే వాళ్ళే ఉండరు. ఎట్లా ఇప్పుడు ఆవులను మేచేవాళ్ళు, వాళ్ళు ఆవులంతా ముందు పంపించేసి వెనక ఉంటారా లేదా? అప్పుడే తెలుస్తుంది ఏ ఆవు సేఫ్టీగా ఉందా లేదా అట్లా.
సో శక్తులను సేఫ్టీగా చూసుకోవాలంటే గార్డ్ బ్రదర్స్ కొంచెం వెనక ఉండి చూసుకోవాలి. గైడ్ శక్తులు అవుతారు. గైడ్ అంటే ముందు పోయేవాళ్ళు. మీకు ఏ ప్లేస్ బాగుంది, గార్డా గైడా? రెండూ ఉండాలి. तो गाइड तो आगे ही है ही, नहीं तो पांडवों को गार्ड बन करके शक्तियों की रेख देख करने वाले निमित्त बनाया हुआ है. शिव बाबा నిమిత్తంగా పెట్టినారు గార్డ్ని. శక్తులను బాగా చూసుకోండి ఎట్లా అని. చూసుకుంటారా? బాగా చూసుకునే వాళ్ళు ఎప్పుడు ముందే ఉంటారు. సో నిమిత్తంగా చేసినారు బాబా శక్తుల్ని చూసుకోండి ఎట్లా అని, అంటే గార్డ్ రూపంలో. पांडवों को पीछे रह करके शक्तियों को आगे करना है. పాండవ్ ఎప్పుడు గార్డ్గా ఉండాలి. పాండవ్ శక్తులను చూసుకోవాలి. శక్తులు ముందు ఉండాలి. ముందు ఉండి గైడ్ కావాలి. గైడ్ అంటే మార్గదర్శక్. గైడ్ మార్గదర్శక్, గార్డ్ అందరిని చూసుకునేవాళ్ళు. మీరేమవుతారు, గార్డా గైడా? సో గార్డ్ బన్నా హై పాండవుకు. శక్తులు గైడ్ కావాలి, అందరికీ మార్గం చూపించాలి. जब पांडव गाइड बनते हैं तो गड़बड़ हो जाता है. इसलिए पांडव सेना को गार्ड बनना है. आप कौन से पुरुषार्थी के लाइन में हो? पुरुषार्थियों की कितनी लाइन होती है, लाइन बनाई हुई है. तो अभी बाप दादा ऐसे मास्टर सर्वशक्तिवान बनाने की पढ़ा रहे हैं जो किसके भी सूरत में उसकी स्थिति और संकल्प स्पष्ट समझ सकते. బాబా చెప్తారు, నేను మిమ్మల్ని మాస్టర్ సర్వశక్తివాన్ చేసేదానికోసమే ఈ చదువు చదివిస్తున్నాను. ఎప్పుడు మీరు మాస్టర్ సర్వశక్తివాన్ అయిపోతారు, అప్పుడు మీరు వేరే వాళ్ళ మనసులో ఉండే మాటలు, వాళ్ళ స్థితిని వాళ్ళ ముఖం నుంచి స్పష్టంగా తెలుసుకోవచ్చు. అంటే శంక్ బీ నా రహే, స్పష్ట మాలూం పడ్ జాయ్. ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఎట్లా అది స్పష్టంగా అర్థమైపోతుంది మాస్టర్ సర్వశక్తివాన్ వాళ్ళకు. సో ఈరోజు బాబా అందరినీ మాస్టర్ సర్వశక్తివాన్ రూపంలో చూస్తారు. ये अंतिम पढ़ाई की स्टेज है. ఈ స్టేజ్ వచ్చేసి లాస్ట్ చదువు. ఈ చదువులో అంతిమ చదువు ఏమంటే అందరూ మాస్టర్ సర్వశక్తివాన్ అయిపోయేది. साकार रूप में भी थोड़ी भी झलक अंत में दिखाई दी. जो साकार रूप में साथ थे उन्होंने कई ऐसी बातें नोट की होंगी. ऐसी ही स्थिति नंबरवार सभी बच्चों को होनी चाहिए. బ్రహ్మ బాబా లాస్ట్లో ఏమైనారు, ఇట్లా ఎవరు వాళ్ళ ముందు వస్తారు వాళ్ళని గురించి బాబాకు అర్థమైపోతుంది ఎవరు అట్లా. సో ఆ విధంగా మనకు కూడా అర్థమైపోవాలి. ఈ మాట బాబా చెప్తారు, ఈ స్థితి అంతిమ స్థితి మాస్టర్ సర్వశక్తివాన్ది స్థితి. ఆ మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి మన అందరికీ కూడా రావాలి. अंतिम సమయాన్ని స్టేజ్ नंबर वार ఉంటేను వచ్చేయాలి. जब ऐसी स्थिति हो जाएंगी तभी अंतिम स्वरूप और भविष्य स्वरूप अभी आप सभी का सूरत से सभी को स्पष्ट दिखाई देंगे. బాగా చెప్తారు, మన స్టేజ్ ఎప్పుడు ఇట్లా ఫైనల్గా అంతిమ స్వరూప స్థితి వచ్చేస్తుందో, అంటే మాస్టర్ సర్వశక్తివాన్ స్టేజ్ వచ్చేస్తుందో, అప్పుడు వేరే వాళ్ళకి కూడా మనది సత్యుగాని స్టేజ్ కూడా కనిపిస్తుంది. మనం పురుషార్థం చేస్తాం. దేనికోసం పురుషార్థం చేస్తామంటే దేవత అయ్యేదాన్ని. సో ఆ దేవతా లక్షణాలంతా వచ్చేస్తుంది
ఫైనల్గా దాన్ని మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిని చెప్తారు. అది స్పష్టంగా ముఖాలు కనిపిస్తుంది. तो जब तक साक्षात साकार रूप नहीं बने तब तक साक्षात्कार भी नहीं हो सकता है. అంటే ఆ దేవతా లక్షణాలంతా సాక్షాత్ మన ముఖాలకు కనిపించాలి. అంటే మన నడవడికలో, మన వ్యవహారంలో, మన సంబంధంలో ఆ లక్షణాలంతా కనిపిస్తే అప్పుడే వేరే వాళ్ళకు మన ద్వారా సాక్షాత్కారం అవుతుంది, వీళ్ళు దేవాత్మ అవుతారు అట్లా అని. తో ఇస్లియే అంటే బ్రహ్మ బాబాది మనం చూసాం కదా, ఇప్పుడు ఇక్కడ కూర్చుంటారు సంగం యుగాని శ్రేష్ఠ స్థితిలో, నేను శివబాబా బిడ్డ, మరి నెక్స్ట్ బర్త్లో నేను కృష్ణ అయిపోతాను అట్లా అని సైడ్లో పోయి కూర్చునేస్తారు. అందరికీ కృష్ణ సాక్షాత్కారం అయిపోతుంది. అంటే బ్రహ్మ బాబా ముఖంలో ఇప్పుడు ఉండే స్టేజ్ హయ్యెస్ట్ స్టేజ్ కనిపిస్తుంది. మరి సత్యుగంలో ఏమవుతారు వీళ్ళు, అది కూడా స్పష్టంగా అందరికీ కనిపిస్తూ ఉండింది. సాకార్లో ఎవరెవరు పాలన తీసుకున్నారు వాళ్ళకి బాగా కనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ నడవడికే, వాళ్ళ ముఖం, వాళ్ళ హర్షిత ముఖం, వాళ్ళ అంతిమ స్వరూపది ప్రసన్నత, వాడిని విన్నారా లేదా, వరదానం, చాలా ప్రసన్నంగా ఉంటారు. ఇదే అంతిమ సమయాన్ని స్వరూపం బ్రాహ్మణాది. అంత ప్రసన్నత బ్రహ్మ బాబా ఫేస్లో కనిపిస్తూ ఇదాన్ని వేరే వాళ్ళకు సాక్షాత్కారం అవుతుంది. नंबर 1 आत्मा अट्ला. तो इसलिए इस सब्जेक्ट पर अति समीप रत्नों को ध्यान देना चाहिए. सो मास्टर सर्वशक्तिवान स्टेज पैन अति समीप संबंधुలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ फुल अटेंशन ఇవ్వాలి. जितना समीपता उतना ही स्वयं भी स्पष्ट और दूसरों को भी स्पष्ट आगे स्पष्ट दिखाई देंगे, दूसरों के आगे भी. అంటే ఎంతెంత మనం సత్యుగాని సమీపలా వస్తాం, ఎంతెంత శివబాబాకు సమీపలా వస్తాం, అంతంత ఆ గుణాలంతా మనలో ప్రాక్టికల్ స్వరూపలా వస్తుంది. అంతే వేరే వాళ్ళకు కూడా అది కనిపిస్తూ ఉంటుంది. పరమాత్మ సమాన గుణాలు, దేవతా గుణాలు, ఇదంతా మనలో మన ముఖాలో కనిపించేది. అంటే మన వ్యవహారంలో, మన పనిలో కనిపించేది, ప్రత్యక్షమయ్యేది. అప్పుడు మనం చెప్పేదే అవసరం లేదు, నేను దేవత అవుతాను అట్లా అని. వేరే వాళ్ళు ఆటోమేటికలీ ఫీల్ చేస్తారు, నిజంగానే వీళ్ళ స్వరూపం దేవతలాగే ఉంది అట్లా అని. సో మాస్టర్ సర్వశక్తిమాన్ స్టేజ్ కావాలి. అప్పుడు మన స్టేజు అట్లా బాగుంటుంది, మన ద్వారా వేరే వాళ్ళకి కూడా కనిపిస్తూ ఉంటుంది. जितना जितना जिसका पुरुषार्थ स्पष्ट होता जाएगा उतना ही उसकी प्रारब्ध स्पष्ट होती जाएंगी और अन्य आत्माओं को भी स्पष्ट दिखाई देंगे. బాబా చెప్తారు, ఎంతెంత మన పురుషార్థం మనం స్పష్టంగా చేస్తూ ఉంటాం, దేవత అయ్యే పురుషార్థాలు, అంతంత మన ప్రారబ్ధం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మన ప్రారబ్ధ ఏమీని వేరే వాళ్ళకి కూడా కనిపిస్తూ ఉంటుంది. మనం నడవడిక చూసి, మన వైబ్రేషన్ ద్వారా, మన ముఖాన్ని చూసి, మన దృష్టిని చూసి వేరే వాళ్ళకి కూడా స్పష్టంగా కనిపిస్తుంది సత్యుగంలో వీళ్ళు ఏమవుతారు అట్లా అని. మనకు కనిపిస్తుంది, వేరే వాళ్ళకి కూడా కనిపిస్తుంది. అయితే మనం చేసే పురుషార్థాన్ని బట్టి ఉంది, దగ్గర రావలే. स्पष्ट बच्चों को साकार रूप में कौन सी शब्द कहते थे? साफ और सच्चा, जिसमें सच्चाई और सफाई है, वो सदैव स्पष्ट होते जाएंगे. బాబా చెప్తారు, ఈ స్పష్టంగా ఉండే శబ్దాలు ఎవరు స్పష్టంగా ఉంటారు? స్పష్టం అంటే క్లియర్గా, చాలా క్లియర్గా కనిపించేది అని అర్థం. దానికోసం మన లోపల ఏం కావాలి? ఫుల్ క్లీన్గా ఉండాలి. క్లీన్గా ఉంటేనే క్లియర్గా ఉంటాం. ఎట్లా ఇప్పుడు నీళ్ళు ఉంది, నీళ్ళు చాలా క్లీన్గా ఉంటే కింద ఏముందో అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు గ్లాస్ ఉంది,
గ్లాస్ క్లీన్గా ఉంటేనే ఆ పక్క ఏముంది అని స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అట్లా మనం కూడా క్లీన్గా ఉంటే మన లోపల ఏం స్టేజ్ ఉంది, మనం సత్యుగాల్లో ఏమవుతాం అది క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల క్లీన్ అండ్ క్లియర్ ఇవి రెండు చాలా ముఖ్యం. తర్వాత దాని వెంట సత్యత ఉండాలి. సత్యంగా మనం ఏం చేస్తామో అది ప్రత్యక్షమయ్యేది. అర్థమైందా? దేవత అయ్యేదానికోసం సత్యమైన పురుషార్థం ఏమి, ఆ స్టేజ్ను బాగా అర్థం చేసుకొని పురుషార్థం చేయాలి. సో साफ और सच्चाई, इसमें सच्चाई और सफाई है, वो सदैव स्पष्ट होता है. ఎవరు మనసు లోపల క్లీన్గా ఉందో, సత్యంగా ఎవరు ఉంటారో వాళ్ళది స్పష్టంగా కనిపిస్తుంది. స్పష్ట అంటే అర్థమైందా? క్లియర్గా కనిపించేది, ఏమవుతారు అట్లా. దానికోసం సత్యత కావాలి, మనసు క్లీన్గా ఉండాలి. तो जब सफाई होती है तो सभी वस्तु स्पष्ट दिखाई देती है ना. तो ये लेसन भट्टी की पढ़ाई का लास्ट लेसन है. ఎప్పుడు బాగా క్లీన్గా చేసేస్తాం, నీళ్ళు క్లీన్గా ఉంటే స్పష్టంగా అన్నీ కనిపిస్తూ ఉంటుంది. ఇది బట్టిది స్పెషల్ లెసన్ అంటే పాఠం. ఈ బట్టిలో ఈ పాఠం ఈరోజు ఏ పాఠం? స్పష్టంగా కనిపించేది. దానికోసం క్లీన్గా ఉండేది. అర్థమైందా? క్లీన్ అంటే స్వచ్ఛంగా ఉంటేనే స్పష్టంగా ఉండేది. ఈ బట్టిలో ఈ లెసన్ ఈరోజు. तो ऐसे एग्जाम्पल बनना है, जो किसी भी बात में एग्जाम्पल बनते हैं उसको उसका फल एग्ज़ाम में एक्स्ट्रा मार्क्स मिल जाता है. బాగా చెప్తారు. ఎగ్జాంపుల్ కావాలి. ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణ మూరత్. ఎప్పుడు అందరికీ ఎగ్జాంపుల్గా మనం ఉంటామో అప్పుడు ఫైనల్గా ఎగ్జామ్లో మనకు ఎక్స్ట్రా మార్క్స్ దొరుకుతుంది. సో 4 సబ్జెక్ట్స్ ఉందా లేదా మనకు? 4 సబ్జెక్ట్స్ ఏమేమి? జ్ఞానం, యోగం, धारणा, सेवा. 4 सब्जेक्ट्स विशेष ध्यान में रखनी है. तो एक है याद का बल. याद का बल అంటే బాబా తలంపు చేస్తే ఆ శక్తి, తలంపుది శక్తి. ఇంకొకటి స్నేహ కా బల్, స్నేహాని శక్తి. ఇంకొకటి సహయోగాని శక్తి. ఇంకొకటి సహన్ చేసుకునే శక్తి. ఈ 4 ఈ బట్టిలో ఈ 4 ధారణ చేసుకోవాలి. ఏమి 4? ఒకటి బాబా తలంపు, అదే చాలా పెద్ద శక్తి ఇస్తుంది మనకు. మరి బాబా పైన స్నేహం, ఆ స్నేహం కూడా చాలా పెద్ద శక్తి. ఆ స్నేహ ఆధారంలో మనలో చాలా గుణాలు వచ్చేస్తుంది. తర్వాత సహయోగాని శక్తి. ఇప్పుడు ఏం సహయోగం ఇస్తామో అది జన్మ జన్మాంతర మనకు సహయోగం ఇస్తుంది. మరి సహన శక్తి. ఈ 4 శక్తులు అర్థమైందా? ये 4 विशेष बातें इस भट्टी की सब्जेक्ट है. ఈ భట్టిది సబ్జెక్ట్ ఏమి? 4 మాటలు. ఒకటి తలంపుది శక్తి, ఇంకొకటి స్నేహాని శక్తి, ఇంకొకటి సహయోగాని శక్తి, ఇంకొకటి సహన శక్తి. ఈ 4 ఉంటేనే మన మనసు క్లీన్ అండ్ క్లియర్. మరి సత్యతకు ఆధారం ఇదంతా. ఈ సబ్జెక్ట్ ఈ బట్టిలో ఇదే 4 సబ్జెక్ట్ మీకు प्रैक्टिस చేయాలి. इन 4 बातों में बाप दादा ने रिजल्ट क्या देखी? ఈ 4 మాటలు సబ్జెక్ట్ అందులో ఏం రిజల్ట్ ఉంది? 4 మాటలది.
సో హర్ష్కి రిజల్ట్ ఈ 4 ఎవరిలో ఉంటుందో వాళ్ళు ఎట్లా ఉంటారు? ప్రసన్నంగా ఉంటారు. హర్ష్ అంటే హర్షితంగా ఉంటారు. सभी बल एक समान होने में कुछ परसेंटेज की कमी है. అయితే ఇప్పుడు ఈ 4 మాటల్లో కొందరిలో కొనిది ఎక్కువ ఉంది, కొనిది తక్కువ ఉంది. అంటే బ్యాలెన్స్లో 4 ఒకే లెవెల్లో లేదు. 4 ఫుల్ ఉండాలి లెవెల్లో ఫుల్గా. బస్ చారోं ही है लेकिन चारों की ही समानता हो. ఈ 4 ఉండాలి, ఉంది కానీ సమానంగా లేదు 4. కొందరిలో స్నేహం ఎక్కువ ఉందంటే సహనశక్తి తక్కువ ఉంది, కొందరిలో సహయోగం ఇచ్చేది ఉంది కానీ యోగం తక్కువ, ఏమో అట్లా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అట్లా ఉంది. అయితే 4 ఒకే రకంగా ఉండాలి. तो इसमें परसेंटेज की कमी है. तो रिज़ल्ट क्या हो? 70% ఉన్నారు, కొందరు 25% తక్కువ ఉంది, కొందరిది ఎంత ఉంది, కొందరిది ఎంత ఉంది. तो सर्व बल समान हो. ఈ అన్ని బలం ఏముందో యోగ బలం, స్నేహాని బలం, తర్వాత సహయోగాని బలం, సహనం చేసుకునేదే బలం, ఇవన్నీ సమానంగా ఉండాలి. అర్థమైందా? तो कोई में कोई बल विशेष है, कोई में कोई बल विशेष है. चारों ही बल समान होनी चाहिए. 4 ఈక్వల్గా ఉండాలి. तब समझो संपूर्ण है. ఈ 4 ఈక్వల్గా వచ్చేసిందంటే మీరు సంపూర్ణ అయిపోయినారు అని అర్థం. ఇప్పుడు ఒకటి తక్కువ ఉంది, ఒకటి ఎక్కువ ఉంది, అప్ అండ్ డౌన్ ఉంది. इस अवस्था में शरीर छूट जाए तो భవిష్య రిజల్ట్ క్యా హోగా? ఈ సమాన్ స్టేజ్లో ఉండి మనం పోదే అప్పుడు భవిష్య రిజల్ట్ ఏమవుతుంది? అంటే ఎవరో అడుగుతారు, మన ఇప్పుడు ఉండే స్టేజ్ అనుసారంగా శరీరం వదిలేస్తే ఏమవుతుంది అట్లా. అంటే మన అంతిమ సమయాన్ని స్థితి అనుసారంగానే మనకు నెక్స్ట్ జన్మ ఉంటుంది. సో అంతిమ సమయాన్ని స్థితి సంపూర్ణ అయ్యి మనం శరీరం వదిలేస్తే అప్పుడు అది నెక్స్ట్ జన్మం చాలా బాగుంటుంది. అయితే మధ్యలో సరిగ్గా పురుషార్థం చేయకుండా మధ్యలోనే పోతే ఎట్లా ఉంటుంది? సహం ప్రాప్తి అవుతుంది, సహం లేదు. ఈరోజు మురళీలో కూడా బాబా మార్నింగ్ అడిగారు, నిన్న మురళీలో, రాజా అయ్యేది బాగుందా, సర్వెంట్ అయ్యేది బాగుందా అట్లా. ఏం చెప్తారు మీరు? రాజానే కావాలి. तो ऐसे पुरुषार्थी होते हैं, फिर भी हिम्मतवान तो है ना. तो बाप दादा की भी प्रतिज्ञा की हुई है कि बच्चों से कि हिम्मते बच्चे मददे बाप. అంటే ఇట్లా పురుషార్థం చేసేదానికోసం ధైర్యం కూడా ఉండాలి. అంతిమ సమయాన్ని స్థితిన చాలా 4 దాంట్లో శక్తులు కూడా సంపూర్ణంగా చేసుకొని పోయింది. సో బాబా మనకు ప్రతిజ్ఞ కూడా చేసినారు, మీరు ధైర్యంగా ఒక అడుగు ముందు పెడితే నేను పూర్తిగా మీకు సహయోగం ఇస్తాను అని భగవాన్ బిడ్డలకు ప్రతిజ్ఞ చేశారు. సో మనం కూడా ఒక అడుగు పెట్టాలి అన్నిట్లో సమాన స్థితి వచ్చేదానికోసం. ऐसे हिम्मत रख करके चलने वाले अंत तक इस ही हिम्मत में रहते रहेंगे. तो ऐसे हिम्मतवान बच्चों को कुछ मदद मिल जाती है. ఇట్లా ధైర్యంగా ఈ 4 దాంట్లో కూడా నేను సదా సంపన్న అయ్యేదానికి పురుషార్థం చేస్తానికి ఒక అడుగు పెట్టినా కూడా చాలు. అంతిమ సమయం వరకు బాబా మనకు పూర్తిగా సహయోగం ఇచ్చి మన స్టేజ్న బాబానే సెట్ చేసేస్తాడు. మన అనుకోవాలి అంతే, ఇట్లా ఉండాలి అట్లా అని అనుకుని ఒక స్టెప్ పురుషార్థం చేస్తే చాలు. అంటే అశరీరి అవస్థలో ఉండేదానికి పురుషార్థం చేస్తే చాలు. సర్వశక్తులను ధారణ చేసుకుని
ముఖ్యంగా ఈ 4 శక్తులను ధారణ చేసుకునేందుకు పురుషార్థం చేస్తే కూడా మనకు ఆ స్టేజ్ వచ్చేస్తుంది, బాబా సహయోగం ఇచ్చేస్తారు. అయితే ఏమి చేయకుండా కాలేదు అని కూర్చోకూడదు, చేస్తూ ఉండాలి, అది వస్తుంది, ధైర్యం ఉండాలి. तो सभी से बुद्धि योग हटा करके अंत में एक की याद में रहने का जो पुरुषार्थ है उसे मदद मिलने के कारण सहज हो जाता है. ఇప్పుడు మన అన్నిటి నుంచి బుద్ధిని తీసేసి ఒక్క తండ్రి తలంపులోనే ఉండాలి అని పురుషార్థం చేస్తే లాస్ట్లో బాబా మనకు గ్యారంటీ ఫుల్ సహయోగం ఇచ్చి స్కాలర్షిప్ కూడా ఇస్తారు. అర్థమైందా? अंत तक हिम्मत रखने वालों के जितने बहुत समय से हिम्मत से चलते रहते हैं वो बहुत समय का लिंक टूटा नहीं तो गैलप कर सकते हैं. బాగా చెప్తారు. ఆ లింక్ కంటిన్యూగా పెట్టుకునే దానికి మనం ధైర్యంగా ట్రై చేస్తూ ఉండాలి. మన మనసు ఎక్కడ పోగంట ఏమైనా జరగని నేను సహనం చేసుకోవాలి, అట్లా అని చేసుకొని మనకి బాబా కార్యంలో సహయోగం ఇచ్చేవాళ్ళు, తర్వాత స్నేహంతో ఉండేవాళ్ళు, ఒక్క తండ్రి తప్ప ఏం లేదు. ఆ స్టేజ్లో ఉండేవాళ్ళు కంటిన్యూగా చేస్తూ ఉంటే లింక్ కట్ కాదు, బాబా సహయోగం ఇచ్చేస్తారు. కట్ కాకుండా చూసుకోవాలి కూడా మనం. अगर अभी भी कारणे अकारणे बहुत समय के हिम्मत का लिंक टूट जाता है तो స్కాలర్షిప్ లేని ముష్కిల్ అవుతాయి. అయితే ఎక్కువ టైం బాబా దగ్గర ఉండి దూరంగా ఉండదు, ధైర్యం పెట్టుకొని గడి ఆ లింక్ని పెడుతూ ఉండాలి. లింక్ కట్ కాకుండా చూసుకోవాలి. అర్థమైందా? అప్పుడు మనకు చాలా అంతిమ సమయం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సడన్గా శరీరం వదిలేస్తారు, ఎప్పుడు ఎవరు వదులుతారు ఎప్పుడు ఎవరు తెలిసలేదు. అది ఈ కరోనా టైంలో మాత్రం నిన్న బాగా మాట్లాడుతూ ఉండిన వాళ్ళు ఈరోజు శరీరం అట్లా అయిపోతుంది. అయితే మన అంతిమ సమయం స్టేజ్ ఎట్లా ఉండాలి? ఈ విధంగా బాబా చెప్పేట్టుగా ఉంటే మనకు చాలా బాగా బాబా సహయోగం ఇస్తారు, ఎక్స్ట్రా సహయోగం మనకు ఇస్తారు. మరి మనకు అట్లంతా ఏమీ కాదు, బాబా ఎప్పుడు అనుకుంటారో అప్పుడు మనకు సరిపోతుంది. అయితే మనం పురుషార్థం బాబా చెప్పినట్టుగా చేస్తూ పోతూ ఉండాలి. अभी तक टोटल रिजल्ट क्या है? सर्विस की सब्जेक्ट में अच्छा है, लेकिन याद की सब्जेक्ट में बैटरी चार्ज करना बहुत कम है. చాలామంది సర్వీస్ బాగా చేస్తారు, కానీ బాబా తలంపులో ఉండి ఆ బ్యాటరీ ఛార్జ్ చేసుకునే దాంట్లో కొంచెం తక్కువ ఉంది. साकार रूप में अनुभव देखा है ना, साकार रूप में सर्विस की जिम्मेवारी भी सबसे ज़्यादा थी. तो बच्चों में उससे तो कम है ना. బాబా చెప్తారు, బ్రహ్మ బాబాకు ఎంత సర్వీస్ది రెస్పాన్సిబిలిటీ ఉండేది. అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంటే కూడా బాబా ఏం చేసినారు, తన స్టేజ్ని కూడా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడే మనకు అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ లేదు, ఏముంది? బాబా లాగా ఏమి లేదు, అందరిని చూసుకోవాలి, ఏం తక్కువ ఉంది ఏం లేదు. 400 మందికి ఎంత బాగా పెట్టుకొని పాలన చేస్తారు. స్టార్టింగ్లోనే అట్లా ఉండినప్పుడు అంత సమయంలో ఎంత పెద్ద సర్వీస్ ఇంప్రూవ్ అయినా కూడా బాబా స్టేజ్ హైయెస్ట్గా ఉండింది. तो संकल्पों का सागर था, रिस्पॉन्सिबिलिटी के संकल्पों में थे, फिर भी सागर की लहरों देखते वहाँ सागर के तले में जाते थे. बच्चों को तो लहरों में लहराना आता है ना. అంటే బ్రహ్మ బాబాకు ఎంత సర్వీస్ వృద్ధి అవుతూ ఉంటుందో అంత రెస్పాన్సిబిలిటీ ఎక్కువ, అంతే ఎన్ని సంకల్పాలు రావాలి. అయినా కూడా అదన్నీ వచ్చినా కూడా ఒక అలల్లాగా అలలతో ఆట ఆడేది బాగా అర్థమవుతుంది బాబాది. అట్లా మనం కూడా ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ, అన్ని వెరైటీ ఇది వస్తూ ఉంటుంది, అయినా అలల్లాగా అది దాంట్లో ఆట ఆడేది తెలిసి ఉండాలి. అర్థమైందా? तो अभी अभी आवाज़ में आना
फिर मास्टर सर्वशक्तिवान बन अभी अभी आवाज़ से परे जाना, అభి అభి అభ్యాస్ కరు. బాగా చెప్తారు, ఇప్పుడిప్పుడు అభ్యాసం చేయండి. ఇప్పుడిప్పుడు ఒక సెకండ్ వాణి వింటూ ఉన్నారు, మరి ఇప్పుడిప్పుడు ఒక సెకండ్ శబ్దం నుంచి దూరంగా పోయి చూడండి. మరి ఇప్పుడిప్పుడు శరీరంలో వచ్చి మళ్ళీ వాణి వినండి. ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ఆ స్టేజ్ దగ్గర జల్దీ వచ్చేస్తుంది. మధ్యలో ఏ పని చేస్తూ ఉంటే సరే ఆ పనిని స్టాప్ చేసేసి కూడా మన అశరీరీ అవస్థని ప్రాక్టీస్ చేయాలి, శబ్దం నుంచి దూరంగా పోయేది. तो कभी सागर की लहरों में, कभी तले में, कभी ये अभ्यास कर. आज विशेष बात यही चेक कर रहे थे कि बच्चों में जितना ही साहस है उतना ही सहन शक्ति भी है. బాబా అడుగుతారు, ఈరోజు చెక్ చేస్తున్నారు, బిడ్డల్లో ధైర్యం ఏమో ఉంది, బాబా బిడ్డ అయిపోయినారు చేస్తారు, అయితే అంతే సహన శక్తి కూడా కావాలి, ఉందా? ఈక్వల్గా ఉండాలి సాహస్ మరి सहन शक्ति. साहस रखने की शक्ति कितनी और सहन शक्ति कितनी है? సాహస్ అంటే ధైర్యంగా బాబా చెప్పేది అన్నీ చేయాలి అనుకుంటాం, అయితే అది చేసేదానికి పోయేటప్పుడు ఎన్ని మాటలు వస్తుంది, దానికి సహనం కూడా చేసుకోవాలి. సో సహన శక్తి అంత ఉందా? బాబా చెప్పేది చేయాలనేమో ఉంది, అయితే చేసేదానికి పోయినప్పుడు ఏమంత మాటలు వస్తూ ఉంటుంది, దాని అంతా సహనం చేసుకోవాలి. ఆ శక్తి ఉందా? బ్రహ్మ బాబా ఎన్ని విషయాల్లో సహనం చేసుకున్నారు. శివబాబా అవతరణ అయినారు, చెప్పినారు ఇప్పుడు మొత్తం అందరినే పవిత్రం చేయాలి, పవిత్రతకు ఆర్డర్ ఇవ్వట్లా అని. అందరూ పవిత్రంగా ఉండేదానికి ఇక్కడ వస్తారు, అయితే వాళ్ళ ఇంట్లో ఎంత గలాట జరుగుతుంది, ఆ వీగన వస్తుంది, అందరూ బ్రహ్మ బాబా దగ్గర వచ్చి జగడానికి వచ్చినారు. అంతే సహన శక్తి కూడా ఉండింది బాబా. దానికే బాబా చెప్తారు, మనం ఏదైనా ఫాలో చేయాలంటే 4 మాటలు వినాల్సింది కూడా ఉంటుంది, అయితే అంతే సహన శక్తి కూడా కావాల్సింది ఉంటుంది. ఎవరో ఏమో చెప్పినారు అని మళ్ళీ వదలకూడదు, కంటిన్యూ చేయాలి. అప్పుడే అంతిమ స్వరూప స్థితి మనకు చాలా సంతోషంగా ఉంటుంది. శరీరం వదలాలంటే ఎట్లా వదలాలి? సంతోషంగా వదలాలి. దానికోసమే ఇదంతా ఇప్పుడు నుంచే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఏమైనా సరే నేను సంతోషంగా ఉండాలి అట్లా అని. ఈ 4 శక్తి ఏం బాబా చెప్పినారు, ఆ 4 శక్తిని ప్రాక్టీస్ చేయాలి. సహన శక్తి చాలా ముఖ్యం. जितना स्वयं पुरुषार्थ में संतुष्ट और स्पष्ट होते जाएंगे उतना ही उनके आगे स्पष्ट दिखाई दे. अभी पेपर भी हुआ, रिजल्ट भी सुनाई, बाकी क्या है? बाप दादा के पास पुरुषार्थियों की कितनी लाइन है, औरों को न देख अपनी लाइन को ही देखते रहो, लाइन को भी न दूसरे लाइन को भी नहीं देखो, सिर्फ अपने आप को देखो. అంటే పురుషార్థంలో 3-4 లైన్స్ ఉంది. తీవ్ర పురుషార్థి లైన్, సాధారణ పురుషార్థి లైన్, పురుషార్థం చేయగండ వాళ్ళది ఒక లైన్ ఉంటుంది. ఏమీ చూడకూడదు, మనం చూసుకోవాలి, ఆ లైన్ అంతా చూడకూడదు, మనం ఏం చేస్తున్నాం చూడాలి. మన తీవ్ర పురుషార్థి లైన్లో ఉంటే కూడా నేను ఇంకా ఎంత ఫాస్ట్గా పోతున్నాను చూడాలి. एक है तीव्र पुरुषार्थी की लाइन, दूसरा है पुरुषार्थी की लाइन, तीसरा है गुप्त पुरुषार्थियों की लाइन, चौथा है ढीला पुरुषार्थियों की लाइन. 4 లైన్. ఏమి 4 లైన్లు? ఒకటేమో తీవ్ర పురుషార్థిది లైన్, ఇంకొకటి సాధారణ పురుషార్థి లైన్, ఇంకొకటి గుప్త పురుషార్థంది లైన్, ఇంకొకటి లూజ్గా ఉండేవాళ్ళు, ఏమీ పురుషార్థం లేదు, కావాలంటే చేస్తారు లేదంటే లేదు, అట్లా వాళ్ళు ఉన్నారు. అయితే మనం ఎవరినో చూడకూడదు, మన పురుషార్థం ఏమి ఫాస్ట్గా పోయేదా లేదా తీవ్రంగా
तो अभी बताओ आप किस लाइन में हो। अभी ऐसे समय जल्दी आएगा जो ये शब्द नहीं बोलेंगे कि आप जानो नहीं, हम सभी जानते हैं అంటే బాబాకే తెలుసు అని చెప్పకూడదు, మనం కూడా మన దాన్ని తెలుసుకోవాలి. మనం ఎట్లా ఉన్నాం, మనం తీవ్రంగా పోతూ ఉన్నామా, మన లూజుగా ఉన్నామా, మీరు ఎట్లా ఉన్నారు, తీవ్ర పురుషార్థియా ఊరిగా ఏమో ఉన్నారా బాబా బిడ్డ అట్లా అని. తీవ్రంగా పురుషార్థం చేయాలి. మాస్టర్ సర్వశక్తివాన్ని మీ పేరు ఉందా లేదా? సో అన్ని శక్తులను ఇప్పుడు చెక్ చేసుకోవాలి. మీ దగ్గర ఏమేం శక్తి ఉంది, ఏమేం శక్తి లేదు తెలుసుకొని దాన్ని ఫిలప్ చేసుకోండి. అన్నీ ఉండాలి. ఇప్పుడు సమయం అనుసారంగా ఏ టైంలో ఏ రూపంలో మనకు ఎగ్జామ్ వస్తుందో తెలీదు. అందుకే అన్నీ అంటే కొన్ని విషయాల్లో పరిశీలన శక్తి టెస్ట్గా వస్తుంది, అక్కడ మన ఫెయిల్ కాకూడదు. నిర్ణయ శక్తి సరిగ్గా నిర్ణయం చేసుకోవాలి. మరి సహన శక్తిలో కూడా ఫెయిల్ కాకూడదు. ఎక్కువగా మన ఫెయిల్ చేసేది ఏది అంటే సహన శక్తి లేనప్పుడు ఏందో మాటలు జరుగుతుంది, మన మనసుకు సహనం కాదు, చాలా ఫీల్ చేస్తాం, దుఃఖాన్ని అనుభవం చేస్తాం. అందువల్ల అన్ని శక్తులను చెక్ చేసుకోండి ఎంత ఉంది మీ దగ్గర అట్లా అని. फिर मास्टर सर्वशक्तिवान तो हो गए ना, बाप का इतना निश्चय है, निश्चय बुद्धि है, उसकी निशानी है विजय. అంటే బాబా చెప్తారు మీరు మాస్టర్ సర్వశక్తివాన్, మీకు మీ పైన ఇంత నిశ్చయం ఉందా? బాబా పైన ఏమో నిశ్చయం ఉంది, బాబా సర్వశక్తివాన్ అట్లా అని. మనకు మన పైన నిశ్చయం ఉందా? నేను మాస్టర్ సర్వశక్తివాన్ అట్లా అని. निश्चय बुद्धि है विजयंती, निश्चय के पीछे पीछे विजय ज़रूर है. ఎవరికి ఎంత నిశ్చయం ఉందో నిశ్చయం ఆధారంలో గ్యారంటీ విజయం ఉంటుంది. నిశ్చయం పెట్టుకోవాలి, నేను సదా విజయ్, నేను మాస్టర్ సర్వశక్తిమాన్. మాస్టర్ సర్వశక్తిమాన్ ముందు వేరే ఏమి రాదు. तो विजय के पीछे नहीं जाएंगे, विजय उनके पीछे आएगा. మాస్టర్ సర్వశక్తివాన్ వెనక, నిశ్చయ బుద్ధి వాళ్ళ వెనక విజయం గ్యారంటీ ఉంది. వాళ్ళు విజయంని చూసుకుని పోరు, విజయం వాళ్ళని చూసి వస్తుంది. నిశ్చయం ఆధారంలోనే విజయం గ్యారంటీ ఉంటుంది. हम विजय बने इस संकल्प का भी वो त्याग करेंगे. అంటే మనకు సంకల్పం కూడా రాకూడదు నేనే విజయం కావలే అట్లా అని. అయితే విజయం అయ్యే ఉంది మనకు, కావలే ఎందుకు లేదు, అయ్యే ఉన్నాం మనం. ఊరిగా నిశ్చయం ఒకటి పెట్టుకుంటే చాలు, నేను సదా విజయాత్మ, నే కల్పకల్ప విజయాత్మ, మాస్టర్ సర్వశక్తివాన్, సదా విజయాత్మ నేను అట్లా అని సంకల్పం చేస్తే గ్యారంటీ విజయం మన వెనక వస్తుంది. అర్థమైందా? నాకు విజయం కావాలి, విజయం కావాలి, విజయం కావలే మాట లేదు, అయ్యే ఉంది. నిశ్చయం ఉంటే గ్యారంటీ ఉంటుంది. దీన్నే చెప్తారు సర్వాంశ త్యాగి, సర్వ సంకల్పానికి త్యాగి. ఊరికే సర్వ సంబంధం శివబాబా దగ్గర పెట్టుకోవాలి. ఈ శారీరక సంబంధాలని పరివర్తన చేసుకోవాలి. శారీరక సంబంధం త్యాగం మాత్రమే లేదు, సర్వ సంకల్పాలు వేరే వేరే అనవశ్య సంకల్పాలు, ఈ అనవశ్య సంకల్పాలు కావలే మాట ఇదన్నీ త్యాగం చేస్తే గ్యారంటీ మనదే విజయం ఉంటుంది. తో యహీ సంపూర్ణ స్టేజ్ హై, దాన్ని చెప్తారు సంపూర్ణ స్టేజ్. సదా బాబా పైన నిశ్చయం పెట్టుకొని, నేను మాస్టర్ సర్వశక్తివాన్ నిశ్చయం పెట్టుకొని ఉంటే అది సంపూర్ణ స్టేజ్. ఆ స్టేజ్ వెనక అన్ని గ్యారంటీ విజయం అయిపోతుంది. మన అనుకోనే వద్దు, మనకు అన్నీ వచ్చేస్తుంది. విజయ్ కా సితారా తో బాప్ దాదా కి లిస్ట్ మే విజయ్ సితారే హో. బాబా చెప్తారు, బాబా లిస్టులో చూస్తే మీరందరూ విజయ్ ఆత్మలు అయినారు.
విజయ ఆత్మ ఏ కార్యంలో కూడా బాబా మీకు సహయోగం ఇస్తారు, విజయం అయిపోతుంది మీకు. సో విజయ ఆత్మ అని సదా అనుకోండి. सहयोगम एक दो के सहयोगी देखने में आ रहे, बनना नहीं लेकिन सहयोगी है ही. इतना भी समीप आना है जितना अभी आवाज़ कर रहे हैं और पहुंच रहे हैं. अभी आप लोग को सर्व बातों में थोड़ा समय में पूरा फॉलो करना है. भाव जब तक कर रहे हैं लेकिन कर ही रहेंगे. మా బాబా చెప్తారు, టైం ఏమో దగ్గర వచ్చేసింది, ఇప్పుడు ఆ విజయాన్ని నిశానీలు కూడా మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఏమేం మనకు కావాల్సింది ఉంటుందో, ఏమేం చేయాల్సింది ఉంటుందో అది అంతా న్యాచురల్గా అనుభవం అవుతానే ఉంటుంది. అదే ఫైనల్ స్టేజ్. అర్థమైందా? ఈ ఫైనల్ స్టేజ్ కోసమే మనం ఇప్పుడు పురుషార్థం చేస్తూ ఉండేది. సో ఈ బట్టీలో ఏం కావాలి? బట్టీ ది రిజల్ట్, సంపన్న స్థితిని అనుభవం చేయాలి, సంపూర్ణ స్టేజ్ రావాలి. మన అంతిమ సమయం స్టేజ్ దగ్గర వచ్చి చేరాలి. దానికోసం వేరే ఏం లేదు, శబ్దం నుంచి దూరంగా పోయేది అనుభవం చేస్తూ ఉండండి. ఆటోమేటికలీ మనకు విజయం వచ్చేస్తుంది. అర్థమైందా? ఓం శాంతి. తర్వాత ఈరోజుది వరదానం వినండి. ఈరోజు బాబా వాణి సాకార్ వాణిలో ఏం చెప్తారంటే, మీఠే బच्चे अभी तुम्हारी सुनवाई हुई, आखिर वह दिन आ गया जब तुम उत्तम से उत्तम पुरुष इस पुरुषोत्तम संगम युग पर बन ही रहे. అంటే ఫైనల్గా మనకు ఆ రోజు వచ్చేసింది, మన పిలుపుని విన్నారు. ఫైనల్గా మనం ఉత్తమంచే ఉత్తమ అయిపోతాం. దానికోసమే ఈ పురుషోత్తమ సంగమ యుగంలో మనం వచ్చిన పురుషార్థం చేసి ఉత్తమ పురుష అయ్యేదానికి. మరి ప్రశ్న, हार और जीत से संबंधित कौन सा एक ऐसा भ्रष्ट कर्म है जो मनुष्य को दुखी करता है? అంటే ఓడిపోయేది జయించేది ఏ విషయంలో? ఆ విషయంలో ఓడిపోతే భ్రష్ట పని అయిపోతుంది, మనుషులు చాలా దుఃఖంగా అయిపోతారు. అది ఏమి? ఎట్లా ఇప్పుడు ఆట ఆడతారు కదా, युवा बहुत मनुष्यों में युवा खेलने की आदत होती है, ये भी भ्रष्ट कर्म है. क्योंकि हारने से दुख होता है, जीतने से खुशी होती है. तुम बच्चों को बाप का फरमान है, बच्चे दैवी कर्म करो. ऐसा कोई कर्म नहीं करना है जिसमें टाइम वेस्ट होता है. सदा बेहद की जीत पाने का पुरुषार्थ करो. అంటే ఇప్పుడు డబ్బులు పెట్టి ఆట ఆడతారు కదా, అది చాలా భ్రష్ట కర్మ. ఇప్పుడు ఆ కర్మలో ఓడిపోతే చాలా దుఃఖం ఉంటుంది, జయించేస్తే ఖుషి అయిపోతుంది. అయితే తండ్రి ఆర్డర్ ఏమంటే మన దైవీ కర్మం చేయాలి. అట్లంతా డబ్బులు పెట్టి ఆడేది ఇదంతా చేస్తే టైం వేస్ట్ అవుతుంది. మరి బేహద్లో జయించాలి, మనం మాయను జయించే ఆట ఆడాలి, మాయను జయించే పురుషార్థం చేయాలి. అప్పుడే మనం శ్రేష్ఠ ఆత్మ తీవ్ర పురుషార్థి అవుతాం. తర్వాత मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. धारणा के लिए मुख्य सार, एक एक अविनाशी ज्ञान रतन जो पद्मों के समान है, इनसे अपनी झोली भरना है.
बुद्धि में धारणा कर फिर दान देना है। బాబా చెప్తారు ప్రతి ఒక్క అవినాశి జ్ఞాన్ రత్నం ది పదం సమానం. పదం అంటే ఎన్ని కోట్లు దాంట్లో ఉంటాయి, దానికి సమానం ఒక్క శబ్దం బాబాది. సో దీంతో మన బుద్ధి రూపీ సంచి నిండించుకొని ధారణ చేసుకోవాలి. మరి వేరే వాళ్ళకి దానం కూడా ఇవ్వాలి. ధారణ ఏం చేసుకుంటాం, దానం కూడా ఇవ్వాలి. మరి సెకండ్ పాయింట్, स्त्री श्रीमत पर पूरा चलना है. आत्मा को सतो प्रधान बनाने है. देही अभिमानी बनने का पूरा पुरुषार्थ करना है. श्री అంటే శ్రేష్టాది శ్రేష్ఠ శ్రీ బాబా ఏం శ్రీమతం ఇస్తారు దాని అనుసారంగా పూర్తిగా మనం నడుచుకోవాలి. ఆత్మని సతో ప్రధానంగా చేసే పురుషార్థం చేశాను. దేహీ అభిమాని అయ్యేదానికి ఫుల్గా పురుషార్థం కాదు. वरदान मनमना भाव की विधि द्वारा बंधनों की बीज को समाप्त करने वाले नष्टु मोहा स्मृति स्वरूप भाव मनमना भाव विधान द्वारा బంధనాలు బీజం ఏముందో ఆ బంధనాలది బీజాన్ని సమాప్తి చేసేవాళ్ళు నష్టు మోహ స్మృతి స్వరూప్ భావ. బంధనాలది బీజం ఏమి? देह संबंधम. जब बाप के साथ सर्व संबंध जोड़ लेते हो और किसी में भी मोह कैसे हो सकता है? ఆ సంబంధాన్ని పరివర్తన చేసి బాబా దగ్గర సర్వ సంబంధం పెట్టుకుంటే ఎవరిపైన మోహం ఉండదు. बिना संबंध के मोह होता नहीं और मोह नहीं तो बंधन भी नहीं. సంబంధం లేదంటే మోహం కూడా లేదు, మోహం లేదంటే బంధనాలు కూడా లేదు. जब बीज को ही ख़त्म कर दिया तो बिना बीज के वृक्ष कैसे पैदा होगा? బీజాన్నే మన భస్మం చేసేస్తే బీజమే లేదంటే వృక్షమే రాదు. బీజం ఏమి? లౌకిక సంబంధం, దేహ సంబంధం. దాని అలౌకికంగా పరివర్తన చేస్తే మోహం ఉండదు. तो यदि अभी तक बंधन है तो सिद्ध है कि कुछ मोह थोड़ा है कुछ नहीं. ఇప్పటి వరకు కూడా మీకు బంధనాలు ఉంది అంటే ఏం అర్థం? ఏదో కొంచెం వదిలినారు కొంచెం వదలలేదు అని అర్థం. इसलिए मनमना भाव की विधि से मन के बंधनों से भी मुक्त नष्टु मोह स्मृति स्वरूप बनो. फिर ये शिकायत समाप्त हो जाएंगी कि क्या करे బంధన్ है కట్తా नहीं है. బాబా చెప్తారు మన్మనా భావ విధానం ద్వారా మనసులో ఉండే బంధనాన్ని కట్ చేసి దాని నుంచి ముక్త అయ్యి నష్టు మోహ స్మృతి స్వరూపులా ఉంటే అప్పుడు ఈ కంప్లైంట్స్ ఉండదు. ఏ కంప్లైంట్స్? ఏం చేసేది, బంధనాలు ఉంది అది కట్టే కాలేదు అట్లా కంప్లైంట్స్ సమాప్తి అయిపోతుంది. స్లోగన్ ब्राह्मण जीवन का सांस उमंग उत्साह है. इसलिए किसी भी परिस्थिति में उमंग उत्साह का प्रेशर कम ना हो. అంటే మనం జీవనాన్ని శ్వాసమే ఏమి? ఉమంగ్ ఉత్సాహం. సో ఏ పరిస్థితిలోనైనా సరే ఉమంగ్ ఉత్సాహాన్ని తక్కువ చేసుకోకూడదు. అప్పుడే మనం బ్రాహ్మణ జీవనం ఇక్కడ బాగుంటుంది. పరిస్థితి ఏమో రాని అయితే మనకు బ్రాహ్మణ జీవనంలో జీవించేదానికి ఉమంగు ఉత్సాహం ఉండాలి. అర్థమైందా? ఓం శాంతి. ఈరోజు మరి అందరూ 10 గంటకు రెడీ అయిపోండి. 10 నుంచి 11 గంట వరకు యోగా అభ్యాసం చేసేది కామెంటరీ ద్వారా. తర్వాత అంబికాబేన్ క్లాస్ చేస్తారు 11 నుంచి 12:30 వరకు. అందరూ వినండి ఆ క్లాసు, ఎవరు మిస్ చేయొద్దు. చాలా స్ట్రాంగ్గా క్లాస్ చేస్తారు 11 నుంచి 12:30. అయితే 10 గంటల నుంచే మీరు బట్టీలో కూర్చోండి.
మరి సైలెంట్గా వాళ్ళు చెప్పే క్లాస్ కూడా విని ధారణ చేసుకోండి. పవర్ఫుల్ క్లాస్ చేస్తారు. ఎప్పుడెప్పుడో వినొద్దు, కరెక్ట్గా అదే టైంలో వినండి. నేను చూశాను సాకార్ మురళి అందరూ మీకు ఇష్టం వచ్చిన టైంలో వింటారు. అయితే లేదు, కరెక్ట్గా బట్టి క్లాస్ మాత్రం అదే టైంలో వినండి. ఏ టైంలో పెడదామో ఆ టైం, అప్పుడే ఎంజాయ్ చేయొచ్చు. అందరూ చేరి ఒకేసారి వింటే అది పవర్ ఎక్కువ ఉంటుంది. వేరే వేరే టైంలో మీరు వింటే ఆ శుద్ధ సంకల్పానికి శక్తి తక్కువ అయిపోతుంది. అర్థమైందా? అందరూ ఒకే లెవెల్లో మనసుని ఒక పాయింట్ పైన, అంటే ఒక క్లాస్ పైన అటెన్షన్లో వింటూ ఉంటే అందరూ సంకల్పాలు అదే ఉండే దానివల్ల దాని వైబ్రేషన్ విశ్వం అంతా పోతుంది. అయితే ఇట్లా వినవద్దు, టైం ఉండినప్పుడు మీరు వింటాను, ఎందుకంటే రికార్డ్ అయిపోయి ఉంటుంది కదా, మీ టైం వచ్చినప్పుడు మీరు వింటాం. అట్లా పెట్టుకోవద్దు. తర్వాత మీకు లింక్ ఇస్తాం. 11 గంటకు ఏ లింక్లో క్లాస్ వినాలనో ఆ లింక్లో మీకు పెడదాం. అది ఆ రోజు అప్పుడు ఓపెన్ చేసుకోండి. సాయంకాలం క్లాస్ అయినా సరే, 11 గంటల క్లాస్ అయినా సరే, బుధవారం మాత్రం స్పెషల్గా మీకు లింక్ పెడదాం. ఆ లింక్లో అందరూ చూడండి, అందరూ వినండి. ఓం శాంతి. आवाज की दुनिया
शक्तियाँ अतीन्द्रिय सुख खजाने हमें मिले। सभी शक्तियाँ अतीन्द्रिय सुख खजाने हमें मिले। आवाज की दुनिया से चले दूर कहीं, दूर चले। आवाज की दुनिया से चले दूर कहीं, दूर चले। चांद सितारों से, चांद सितारों